ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి ఉదయకాల సమయంలో నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరూ బాగుండాలని, అందరు క్షేమము కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, దేవుడు గతించిన రోజంతట్లో కూడా ఆయన మనల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచారు. మరొక నూతనమైన దినాన్ని ఇచ్చారు. ఈ రోజంతా కూడా దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు దేవుడు తోడుగుండాలని దేవుని సేవకునిగా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 97వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకునుడి. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 97వ కీర్తన 10వ వచనంలో దేవుడు మన కొరకు రాయించిన మాట ఏమిటంటే, యెహోవాను ప్రేమించు వారులారా, మీరు చెడుతనమును అసహించుకోండి దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎవరైతే దేవుని ప్రేమించేవారుగా ఉన్నారో, దేవుని ప్రేమించేవారు చెడుతనను అసహించుకోవాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నిజముగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ప్రేమించిన బిడ్డవైతే నీవు చెడుతనాన్ని విసర్జించాలని, అసహించుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 15వ కీర్తనలో దేవుని వాక్యం రీతిగా చెప్తూ ఉంది, చెడుతనము ఆయన వద్ద చోటు లేదని. యెహోవా మంచివాడు, మంచివారికి మేలు చేయని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఈరోజు నీ యొక్క ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉందో ఒకసారి ఆలోచించే. ఉదయకాలం నుండి సాయంకాలం వరకు నీవు ఎటువంటి మనస్సు కలిగి జీవిస్తున్నావు ఒకసారి ఆలోచించే. నీ యొక్క తలంపులు ఎటువంటి ఆలోచనలు కలిగి నువ్వు జీవిస్తున్నావో ప్రియా సహోదరుడా, ఒకసారి ఆలోచించే. నువ్వు దేవుని ప్రేమించే బిడ్డగా ఉంటున్నావా? నువ్వు దేవుని ప్రేమించే బిడ్డవైతే చెడుతనను అసహించుకోవాలి. చెడ్డవారికి ఆయన వద్ద చోటు లేదు. ఈరోజు నీవే విధముగా జీవిస్తున్నావు ఒకసారి ఆలోచించే. మనమన్న రోజులు చెడ్డ రోజులు. అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి చెప్తాడు, దినములు చెడ్డవి గనుక అంటాడు. ఈ రోజులు ఎటువంటి రోజులు అంటే చెడ్డ రోజుల్లో మనం ఉన్నాం. ఒక భక్తుడు అన్నాడు, నిన్ను ఆకర్షించే లోకం కాటువేసు పాము వంటిదన్నాడు. ఆకర్షించే లోకములో రంగుల వలయములో మనం బ్రతుకుతున్నాం. ఎక్కడ చూసినా ప్రస్తుత దినాలు చెడే కనబడుతుంది. ఎక్కడ చూసినా పాపమే కనబడుతూ ఉంది. దేవుని బిడ్డ, నువ్వు దేవుని ప్రేమించిన బిడ్డవైతే నిశ్చయముగా నువ్వు చెడుతను అసహించుకుంటావు. ఈరోజు నీ నుండి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, నువ్వు చెడుతను అసహించుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు దుష్టత్వమును చూచి, చెడుతనం చూచి ఆనందించేవాడు కాదు. నీ జీవితంలో ఏ చెడుతనం అయితే ఉందో ఈ రోజున విడిచిపెట్టు. ఈ రోజున ప్రియులారా, ఈ మొబైల్ వచ్చిన తర్వాత ఎంతోమంది అందులో చూడకుండా వాటి చూస్తూ, చెడును చూస్తూ, పాపమనే భీతి చేత గుటకలేస్తూ అంతరంగములో ఆ చెడు స్వభావాన్ని కలిగి జీవించేవారు చాలామంది ఈ రోజున ఉన్నారండి. ముఖ్యంగా యవన బిడ్డలు, యవన కుమార్తెలు ఈ యొక్క మొబైల్ ద్వారా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇంకా అనేకమైన వాటిల్లో వెళ్ళి చెడు మార్గాల్లో ప్రయాణిస్తూ నాశనమైపోతూ ఉన్నారు. చెడు ద్వారా మనకు వచ్చేది ఏమిటంటే మన ఆత్మీయ జీవితం పతనమైపోతుంది. మన దేవుడికి దూరం అయిపోతాం.
అందుకే దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఈరోజు ప్రభుని అడుగుతున్నాడు, దేవుని ప్రేమించేవారులారా, యేసయ్యని ప్రేమించేవారులారా, మీరు చెడుతలను విసర్జించండి, చెడుతలను అసహించుకోండి దేవుడు చెప్తున్నాడు. దేవుని కృప మీకు తోడుగా ఉండాలంటే, దేవుడు తన సహాయాన్ని మీకు అనుగ్రహించాలంటే, మీ కుటుంబాన్ని, మీ పిల్లలు దేవుడు దీవించాలంటే చెడుతనాన్ని విసర్జిద్దాం, అసహించుకుందాం, చెడ్డదాన్ని విడిచి మంచిని మనం ఎత్తుకుందాం. మన యేసయ్య మంచివాడు, మంచి చేసేవాడు ప్రియులారా. కనుక ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఏ చెడ్డ జీవితంలో నడుస్తున్నావు? ఏ చెడ్డ మార్గంలో నడుస్తున్నావు? ఏ చెడు తలంపులతో నువ్వు బ్రతుకుతున్నావు? ఒక్కసారి ఆలోచించుకుని, ప్రభువా నా చెడు బ్రతుకుని తీసివే ప్రభు అని యేసయ్యని అడుగు. నీకు మంచి జీవితం, మంచి మనసు, మంచి హృదయాన్ని దేవుడు దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించినట్లు ప్రభు సహాయం చేయలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నైనా మీరు ఇచ్చిన ఈ వాక్యము కొరకు వందనాలు. యెహోవాను ప్రేమించేవారులారా, చెడుతనమును అసహించుకోమని చెప్పి ఉన్నావు తండ్రి. అయ్యా, ఈరోజున ఎంతోమంది యవన బిడ్డలు అయ్యా, ప్రతి ఒక్కరు కూడా అనేకమైన చెడు మనసు కలిగి, చెడు తలంపులు కలిగి, చెడు మార్గములో జీవిస్తున్నారు తండ్రి. ఈ వాక్యము ద్వారా నిజముగా నిన్ను ప్రేమించిన బిడ్డలైతే వారు చెడుతను విసర్జించే వారిగా చేయండి. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మార్పు దయచేయండి. ఈ వాక్యం మీరు ఆశీర్వదించండి. వాక్యం విన్న కుటుంబాలను, వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారు చేసిన పనులు అన్ని విషయంలో మీ సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసం ఆయన ప్రేమించే బిడ్డలరకు ఆయన కృపతోడే నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం.